July 22nd, 2025, Andhra Pradesh MBBS and BDS courses की 25-26 academic year की రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నోటిఫికేషన్ అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగింది. drntr.uhsap.in అనే వెబ్సైట్కి క్లిక్ చేస్తే పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన పోర్టల్లో నోటిఫికేషన్ని క్లిక్ చేస్తే నోటిఫికేషన్లో అడ్మిషన్స్ అనే వింగ్లో ఎంబీబీఎస్ బీడీఎస్ కన్వీనర్ కోటా 2025-26 ప్రాస్పెక్ట్స్ రెగ్యులేషన్స్ అనేటువంటిది క్లిక్ చేస్తే పీడిఎఫ్ అనేటువంటి డాక్యుమెంట్ ఓపెన్ అవుతుంది. నోటిఫికేషన్ ఈ నోటిఫికేషన్లో 25-26 ఏపీ స్టేట్ కోటా కింద ఎంబీబీఎస్ బీడీఎస్ అడ్మిషన్స్కి రిజర్వేషన్ పాలసీస్, ఇంపార్టెంట్ డేట్స్, అప్లికేషన్ ఫీ, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేటువంటివి ఎలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారు ఈ 25-26 అనేటువంటిది ఇన్ డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాము. 23/7/2025 నుంచి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేటువంటిది ఇక్కడ లింక్ ఉంటుంది. ఈ లింక్ ఓపెన్ చేసుకొని అప్లికేషన్ సంబంధించినటువంటి యూజర్ మాన్యువల్ ఉంటుంది. ప్రాసెస్ అంతా కూడా ఒకసారి చెక్ చేసుకొని చూడండి. Don't forget to hit that subscribe button and join the Pinnacle Tuitions YouTube channel. Subscribing is free, so go ahead and click that button to stay tuned and be the first to know when we release new content and get notified whenever we upload. అప్లికేషన్ అనేటువంటిది ఆన్లైన్లో చేసుకోవాలి. ఆఫ్లైన్ అప్లికేషన్స్ యాక్సెప్ట్ చేయరు. ఆన్లైన్ అనేటువంటిది 23rd అంటే స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ 9 AM నుంచి అప్ టు 29th జూలై వరకు 9 PM వరకు టైం ఉంది. ఈ విత్ ఇన్ ద టైంలోనే అప్లికేషన్ ఫామ్ అనేటువంటిది సబ్మిషన్ చేసుకోవాలి. అప్లికేషన్ ఫీ చేసుకునేటప్పుడు లేట్ ఫీ చేసుకునే డేట్స్ వచ్చేసి 30th నుంచి 31st 9 PM వరకు డేట్ అనేటువంటిది ప్రొవైడ్ చేశారు. సో 31st జూలై 2025 విత్ లేట్ ఫీ డేట్. మీరు లేట్ ఫీ కాకోకుండా వితౌట్ లేట్ ఫీలోనే పే చేసుకోండి. ఎంబీబీఎస్ క్లాసెస్ అనేటువంటివి సెప్టెంబర్ 1st నుంచి ఎంబీబీఎస్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. మీకు అప్లికేషన్ చేసుకునేటప్పుడు ఏవైనా టెక్నికల్ ఇష్యూస్ రైజ్ అయినప్పుడు, ఎందుకంటే లాస్ట్ ఇయర్ అప్లై చేసేటప్పుడు టెక్నికల్ ఇష్యూస్ అనేటువంటివి రావడం జరిగింది. అటువంటివి ఏవైనా మీరు రిజిస్ట్రేషన్ చేసుకునే టైంలో వస్తే ఇక్కడ ఇచ్చినటువంటి కాంటాక్ట్స్ నెంబర్స్కి 10 AM నుంచి 6 PM వర్కింగ్ టైంలో కాల్ చేసుకొని టెక్నికల్ డౌట్స్ని క్లారిఫై చేసుకోండి. ఏపీ స్టేట్ కోటా ద్వారా ఎంబీబీఎస్ అడ్మిషన్స్ అనేటువంటివి గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ప్లస్ ప్రైవేట్ కాలేజెస్లలో కేటగిరీ ఏ కోటా కింద 85% సీట్స్ అనేటువంటివి స్టేట్ కోటా ద్వారా ఫిల్లింగ్ చేస్తారు. ఈ స్టేట్ కోటా కాకోకుండా మనకి ఆల్ ఇండియా కోటా ద్వారా 15% సీట్స్ అనేటువంటివి ఆన్లైన్ ప్రాసెస్ ఆల్రెడీ జరుగుతుంది. 15% ఆల్ ఇండియా కోటా ద్వారా కాకోకుండా రిమైనింగ్ 85% సీట్స్ అనేటువంటివి ఏపీ స్టేట్ ఫిల్ చేస్తుంది. ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ప్రైవేట్ కాలేజెస్లలో కేటగిరీ ఏ సీట్స్ అనేటువంటివి 50% ఇంటేక్ అనేటువంటివి తీసుకుంటారు. అదేవిధంగా 120 సీట్స్
ఎంబీబీఎస్ సీట్స్ని శ్రీ పద్మావతి మెడికల్ కాలేజీ ఉమెన్స్కి ఈ ఏపీ స్టేట్ కోటా ద్వారా ఫిల్ చేయడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఆప్షన్స్ అనేటువంటివి ఆల్ ఇండియా కోటాలో చూసుకుంటే రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3, రౌండ్ 4 స్టే వేకెన్సీ రౌండ్ అంటాము. రౌండ్ 1లో అప్గ్రేడ్ చేసుకొని రౌండ్ 2కి వస్తాము. రౌండ్ 2 అప్గ్రేడ్ చేసుకొని రౌండ్ 3కి వస్తాము. ఇదే విధంగా స్టేట్ కోటాలో కూడా అప్గ్రేడేషన్ అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ చాయిస్ ఫిల్లింగ్ ఆప్షన్స్ అనేటువంటిది ఆల్ ఇండియా కోటా చేసేటప్పుడు రౌండ్ 1కి చాయిస్ ఫిల్లింగ్ చేసుకోవాలి, ఫ్రెష్ చాయిస్ ఫిల్లింగ్. అదేవిధంగా రౌండ్ 2కి వచ్చినప్పుడు చాయిస్ ఫిల్లింగ్ ఫ్రెష్గా చేసుకోవాలి. స్టేట్ కోటాకు వచ్చినప్పుడు రౌండ్ 1లోనే వన్ టైం ఆప్షన్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆల్ ఇండియా కోటా అప్లై చేసిన స్టూడెంట్స్ సిమిలర్లీ స్టేట్ కోటాలో చాయిస్ ఫిల్లింగ్ అనేటువంటిది ఉండదు. ఈ పాయింట్ మీరు అబ్జర్వేషన్ చేసుకొని మీ యొక్క నీట్ స్కోరును బేస్ చేసుకొని రీజియన్ చూసుకొని చాయిస్ ఫిల్లింగ్ అనేటువంటిది మీకు అనుకూలంగా ఎలా ర్యాంకును బేస్ చేసుకొని రావచ్చు అనేటువంటి ప్రిడిక్షన్ ద్వారా మీరు చాయిస్ ఫిల్లింగ్ చేసి పెట్టుకోండి. ఇది వన్ టైం ఆప్షన్ మాత్రమే. బీ కేర్ఫుల్. 2025-26 అకాడమిక్ ఇయర్కి నీట్ 2025 ఏపీ స్టేట్ కోటా కింద ఫీ స్ట్రక్చర్ అనేటువంటిది ఓవరాల్గా రిలీజ్ చేశారు. గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లలో ఫీజు అనేటువంటిది కేటగిరీ ఏ కోటాకి 15,000 ఫీజు ఉంటుంది. సెల్ఫ్ ఫైనాన్స్ కేటగిరీ, ఎన్ఆర్ఐ కేటగిరీ అనేటువంటిది డిఫరెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఇక్కడ ఫీ స్ట్రక్చర్ అనేటువంటిది అనాలిసిస్ కోసం టోటల్గా ఇవ్వడం జరిగింది. సెల్ఫ్ ఫైనాన్స్ కేటగిరీ 12 lakhs ఫీజు ఉంటుంది. ఎన్ఆర్ఐ కేటగిరీ 20 lakhs ఫీజు ఉంటుంది. డెంటల్ కాలేజెస్ ఫీజు వచ్చేసి 9,000 ఫీ ఉంటుంది పర్ ఇయర్. పద్మావతి మెడికల్ కాలేజీ ఉమెన్స్కి 60,000 ఫీజు అనేటువంటిది కన్వీనర్ కోటాలో ఉంటుంది. ప్రైవేట్, అన్ఎయిడెడ్, మైనారిటీ, నాన్ మైనారిటీ మెడికల్ అండ్ డెంటల్ కాలేజెస్లలో ఎంబీబీఎస్ కోర్సుకి కేటగిరీ ఏ 16,500 ఫీజు ఉంటుంది. కేటగిరీ బికి 13.2 lakhs ఫీజు ఉంటుంది. ఎన్ఆర్ఐకి 39.6 lakhs ఫీజు ఉంటుంది. బీడీఎస్ కోర్సుకి కేటగిరీ ఏ 14,300 ఫీజు ఉంటుంది. కేటగిరీ బికి 4.4 lakh ఫీజు ఉంటుంది. కేటగిరీ సికి 13.2 lakhs ఫీజు ఉంటుంది. ఏపీ స్టేట్ కోటా కింద అడ్మిషన్స్ అనేటువంటివి రిజర్వేషన్ వర్తిస్తుంది లోకల్ క్యాండిడేట్స్కి. ఏపీ స్టేట్ కోటా కింద ఎస్వియు రీజియన్ అని, ఏయు రీజియన్ అని చెప్పేసి 2 రీజియన్స్గా అడ్మిషన్స్ ప్రాసెస్ జరుగుతుంది. ఎస్వియు రీజియన్లో ఏ ఏరియాస్ వస్తాయి అని అంటే అనంతపురం, కర్నూలు, చిత్తూరు, కడప అండ్ నెల్లూరు ఏరియాస్లో ఉన్నటువంటి మెడికల్ కాలేజెస్ అన్నీ కూడా ఎస్వియు రీజన్ కిందికి వస్తాయి. ఏయు రీజన్ కిందికి విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు అండ్ ప్రకాశం ఏరియాస్లో ఉన్నటువంటి మెడికల్ కాలేజెస్ ఏయు రీజన్ కిందికి వస్తుంది. ఈ బోత్ రీజియన్స్లో రిజర్వేషన్స్ అనేటువంటివి కేటగిరీ వైజ్ ప్రొవైడ్ చేశారు. ఇన్ డీటెయిల్డ్గా రిజర్వేషన్స్, లోకల్ క్యాండిడేట్స్ అనేటువంటి వాళ్ళు ఎవరు వస్తారు అనేటువంటిది చెక్ చేస్తే లోకల్, నాన్ లోకల్ అనేటువంటిది తెలంగాణ స్టేట్, ఏపీ స్టేట్ కలిసి ఉన్నప్పుడు ఈ లోకల్
అనే ఫీలింగ్ అనేటువంటిది లేదు. తెలుగు స్టేట్స్ బైఫర్కేట్ అయిన తర్వాత ఏపీలో చదివిన స్టూడెంట్స్ కొన్ని ఇయర్స్ తెలంగాణకి షిఫ్ట్ అయిపోయి అక్కడ కొంచెం ఎడ్యుకేషన్ అనేటువంటిది చేస్తూ ఉంటారు. ఎవరు లోకల్ క్యాండిడేట్స్కి కన్సిడర్ చేస్తారు అనేటువంటిది ఈ రెగ్యులేషన్స్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. 4 కాన్సిక్యూటివ్ అకాడమిక్ ఇయర్స్ అనేటువంటిది ఎవరైతే ఉంటారో వాళ్ళని ఏపీ స్టేట్ లోకల్ కేటగిరీ కిందికి కన్సిడర్ చేస్తారు. నాన్ లోకల్ కేటగిరీ కిందికి ఎవరిని కన్సిడర్ చేస్తారు అని అంటే 2 పాయింట్స్ ద్వారా లోకల్, నాన్ లోకల్, ఎస్వియు రీజియన్, ఏయు రీజియన్ అని క్లాసిఫై చేశారు. దీని నాట్ రిగార్డెడ్ యాజ్ లోకల్ క్యాండిడేట్స్ కిందికి ఎలా తీసుకుంటారు అంటే నాట్ లెస్ దెన్ 7 కాన్సిక్యూటివ్ అకాడమిక్ ఇయర్స్ ఎండింగ్ విత్ అకాడమిక్ ఇయర్ బేస్ చేసుకొని లోకల్, నాన్ లోకల్, ఎస్వియు, ఏయు రీజన్ అని చెప్పేసి కన్ఫర్మేషన్ చేశారు. సో ఏపీ స్టేట్ కింద కోటా కింద ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ అడ్మిషన్స్కి చేసుకునే స్టూడెంట్స్కి లోకల్ అండ్ నాన్ లోకల్ అనేటువంటిది ఓసారి చెక్ చేస్తే 4 ఇయర్స్ అనేటువంటిది కంటిన్యూస్గా చదివిన స్టూడెంట్స్ లోకల్ కేటగిరీ కిందికి వస్తారు. అంటే నీట్ అడ్మిషన్ ఎంబీబీఎస్ రావాలి అని అంటే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. అంటే 12th, 11th అనేటువంటిది ఏపీలో చదివి ఉండాలి. ప్లస్ 10th, 9th అనేటువంటిది టోటల్గా చూసుకుంటే 4 ఇయర్స్ కవర్ అవుతుంది. 9th, 10th, 11th, 12th క్లాసెస్ అనేటువంటిది ఎవరైతే ఏపీలో చదివి ఉంటారో వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ లోకల్ కేటగిరీ కిందకి వస్తారు. ఇలా 9th, 10th, 11th, 12th ఆంధ్రాలో చదువుకోకుండా ఉండే వాళ్ళని నాన్ లోకల్ కేటగిరీ కిందికి కన్సిడర్ చేస్తారు. ఈ లోకల్ కేటగిరీలో ఏపీ స్టేట్కి వచ్చేసి ఎస్వి రీజియన్ అండ్ ఏయు రీజియన్ అని 2 రీజియన్స్గా క్లాసిఫై చేశారు. ఎస్వియు రీజియన్లో ఎవరు వస్తారు అని అంటే ఫర్ ఎగ్జాంపుల్స్కి 7 ఇయర్స్ అనేటువంటి అకాడమిక్ ప్రోగ్రెస్ చూసుకుంటే అంటే 12th క్లాస్ కంపల్సరీ ఇంటర్మీడియట్ ఏపీలో చదివి ఉండాలి. వాళ్ళకి మాత్రమే లోకల్కి ఇది వర్తిస్తుంది. తర్వాత కంటిన్యూస్గా బ్యాక్కి 5 ఇయర్స్ వెళ్ళండి. 10th, 9th, 8th, 7th, 6th అంటే 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు 7 ఇయర్స్ అనేటువంటి డ్యూరేషన్ వస్తుంది. ఈ 6th నుంచి 12th వరకు మీరు హయ్యర్ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఎక్కడ చేసి ఉంటారో వాళ్ళు ఆ రీజన్ కిందకి వస్తారు. +1, +2 అనేటువంటిది ఏ రీజియన్లో చేస్తారో ఆ రీజియన్కి మీరు వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్కి 6th, 7th, 8th అనేటువంటిది ఎస్వియులో చదివారు. 9th, 10th, 11th, 12th అనేటువంటిది ఏయు రీజియన్కి వెళ్ళి చదివారు. అప్పుడు మీరు లోకల్ ఏయు రీజియన్ లోకల్ కిందకి వస్తారు. సో ఇది మీరు అకాడమిక్ చెక్ చేసుకోండి. లోకల్, నాన్ లోకల్ క్లియర్గా తెలిసిపోతుంది. రిజర్వేషన్స్ అనేటువంటివి కేటగిరీ వైజ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ 25-26కి ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వాళ్ళకి రిజర్వేషన్స్ అనేటువంటివి 85% స్టేట్ కోటా కింద అడ్మిషన్స్ అనేటువంటివి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అండ్ ప్రైవేట్ కాలేజ్ కేటగిరీ ఏ కోటా కింద 50% సీట్స్ అనేటువంటివి ఫిల్ చేయడం జరుగుతుంది. ఈ 50% సీట్ వాటిలో ఎస్సీ కేటగిరీ వాళ్ళకి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 కేటగిరీ వాళ్ళకి పర్సెంటేజెస్ అనేటువంటివి సపరేట్గా డివైడ్ చేయడం జరిగింది.
గ్రూప్ 1 కేటగిరీ 1%, గ్రూప్ 2 6.5%, గ్రూప్ 3 7.5% రిజర్వేషన్ వర్తిస్తుంది. ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 6% రిజర్వేషన్ వర్తిస్తుంది. ఓబీసీ కేటగిరీ వాళ్ళకి చూసుకుంటే ఓబీసీలో ఏ, బి, సి, డి, ఈ మైనారిటీ కేటగిరీ సబ్ గ్రూప్స్ ఉంటాయి. టోటల్గా 29% అనేటువంటిది ఓబీసీ క్యాండిడేట్స్కి ఉంటుంది. ఈ ఓబీసీ క్యాండిడేట్స్ ఈ 29%ని సబ్ కేటగిరీ వైజు బీసీఏ కేటగిరీ వాళ్ళకి 7%, బీసీబీ 10%, బీసీసీ 1%, బీసీడీ 7%, బీసీఈ 4% రిజర్వేషన్ అనేటువంటిది వర్తిస్తుంది. అలాగే ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి 10% అనేటువంటిది రిజర్వేషన్ వర్తిస్తుంది. రిజర్వేషన్ ఫర్ ఉమెన్ క్యాండిడేట్స్కి 33% రిజర్వేషన్ అనేటువంటిది కన్సిడర్ చేస్తారు. ఈ రిజర్వేషన్స్ అనేటువంటివి స్పెషల్ కేటగిరీ అంటే క్యాప్ ఆర్మీ పర్సన్స్కి 1% ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. నేషనల్ క్యాడెట్ కార్ప్స్ ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంటే 1% రిజర్వేషన్ వర్తిస్తుంది. స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఉంటే 0.5% రిజర్వేషన్ వర్తిస్తుంది. పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఉంటే 5% రిజర్వేషన్ వర్తిస్తుంది. పిఎంసి వాళ్ళకి 0.25% వర్తిస్తుంది. స్కౌట్స్ అండ్ గైడ్స్ వాళ్ళకి 0.5% రిజర్వేషన్ వర్తిస్తుంది. గ్రేస్ మార్క్స్ అనేటువంటివి ఎన్సీసీ క్యాడెట్స్కి యాడ్ చేస్తారు. మీరు పార్టిసిపేట్ ఇన్ ఆర్డీసీ అయితే 7% గ్రేస్ మార్క్స్ యాడ్ చేస్తారు. టిఎస్సి, విఎస్సి, ఎన్ఎస్సి వాటిలో మీరు పార్టిసిపేషన్ చేసి ఉంటే 5% గ్రేస్ మార్క్స్ ఇస్తారు. ఎన్సీసీ బి సర్టిఫికేట్ ఉంటే 3%, ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ ఉంటే 1% గ్రేస్ మార్క్స్ అనేటువంటివి యాడ్ చేస్తారు. ఈ ఎన్సీసీ క్యాడెట్ చూసుకుంటే ఓన్లీ ఏ సర్టిఫికేట్ ఉంటే 1%, బి సర్టిఫికేట్ ఉంటే 3%, బి సర్టిఫికేట్ టిఎస్సి, విఎస్సి, ఎన్ఎస్సి ఉంటే 3+5 8% అనేటువంటిది మార్క్స్ యాడ్ చేస్తారు. ఏ సర్టిఫికేట్, బి సర్టిఫికేట్, టిఎస్సి, విఎస్సి, ఎన్ఎస్సి, ఆర్డీసీ ఉంటే 3, 5, 7 టోటల్గా 15% అనేటువంటిది వర్తిస్తుంది. ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ వాళ్ళకి రిజర్వేషన్స్ అనేటువంటివి ప్రొవైడ్ చేశారు. వీళ్ళకి 1 ఎంబీబీఎస్ సీట్ అనేటువంటిది రిజర్వేషన్ కల్పించారు. మీరు drntr.uhsap.in అనే వెబ్సైట్ని క్లిక్ చేసి పోర్టల్ ఇలా ఓపెన్ అవుతుంది. రిజిస్ట్రేషన్ క్లిక్ చేస్తే ఇలా మీకు ఇన్ఫర్మేషన్ ఓపెన్ అవుతుంది. మీ యొక్క నీట్ హాల్ టికెట్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి కన్ఫర్మేషన్ చేసుకుంటే రిజిస్ట్రేషన్ అయిపోతుంది. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత లాగిన్ పోర్టల్కి వెళ్ళి మీ డీటెయిల్స్ అన్నీ కూడా డాక్యుమెంట్స్ అనేటువంటివి ప్రొవైడ్ చేసి ఇవ్వవలసి ఉంటుంది. దీనికి సంబంధించి యూజర్ మాన్యువల్ అని మీకు వెబ్సైట్లో ప్రొవైడ్ చేశారు. డౌన్లోడ్ చేసుకోండి. ఆన్లైన్ అప్లికేషన్ ఎలా చేయాలి అనేటువంటిది టాప్ టు బాటమ్ ఇమేజెస్లో క్లియర్గా మెన్షన్ చేశారు. అప్లికేషన్ అండ్ ప్రాసెసింగ్ ఫీ అనేటువంటిది ఏపీ స్టేట్ కోటాకి 2 టైప్స్గా క్లాసిఫై చేశారు. 1 ఈజ్ వితౌట్ లేట్ ఫీ, అంటే ఇచ్చినటువంటి డేట్లోనే మీరు ఫీ అనేటువంటిది పే చేసుకుంటే 1 టైప్ ఆఫ్ ఫీ పర్టికులర్స్ ఉన్నాయి. సెకండ్ టైప్ వచ్చేసి విత్ లేట్ ఫీ, అంటే 29th తర్వాత 30, 31లో మీరు చేసుకుంటే లేట్ ఫీతో
వన్ పర్టికులర్ టైప్ ఆఫ్ ఫీ స్ట్రక్చర్ ఉంది. ఇవి చెక్ చేస్తే మీరు 23rd స్టార్ట్ అయిపోయి 29th 9 PM క్లోజ్ అవుతుంది పోర్టల్ అనేటువంటిది వితౌట్ లేట్ ఫీ. కేటగిరీ వైజ్ ఓసీబీసీ క్యాండిడేట్స్కి 2950 రూపీస్ ప్లస్ 450 జిఎస్టీ అండ్ బ్యాంక్ ఛార్జెస్ అనేటువంటివి యాడ్ అయి 2950 పే చేయాలి. ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళు 2360 రూపీస్ ప్రాసెసింగ్ ఫీ పే చేసుకోవాలి. ఇది వితౌట్ లేట్ ఫీ. మీరు ఈ డేట్లో కూడా చేసుకోకుండా 31st వస్తే ఓసీ బీసీ కేటగిరీ వాళ్ళకి 22,950 రూపీస్ అంటే ఎక్స్ట్రా మీకు 20,000 ఫీజు పడుతుంది. అదే ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 22,360 పడుతుంది. కాబట్టి ఈ ఎక్స్ట్రా ఫీతో మీరు చేసుకోకుండా విత్ ఇన్ ద టైంలో వితౌట్ లేట్ ఫీలో అప్లికేషన్స్ అనేటువంటివి సబ్మిషన్ చేసుకోండి. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, మీరు అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ అనేటువంటిది వన్స్ పే చేస్తే అది రీఫండ్ అనేటువంటిది ఇవ్వరు, నాట్ రీఫండబుల్ అమౌంట్. నీట్ 2025 ఏపీ స్టేట్ కోటా కింద అప్లై చేసుకోవడానికి మ్యాండేటరీ డాక్యుమెంట్స్ అనేటువంటివి ఏమున్నాయి? లిస్ట్లో 20 డాక్యుమెంట్స్ ఇచ్చారు. మ్యాండేటరీ అనేటువంటిది రెడ్ కలర్లో హైలైట్ చేసి చూపించడం జరిగింది. 1 by 1 చూస్తే నీట్ యూజీ 2025 ర్యాంక్ కార్డ్ అనేటువంటిది మ్యాండేటరీ. ఇది ఏ సైజులో ఉండాలి? మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్ని స్కాన్ చేసుకొని మీ ఫోల్డర్లో పెట్టుకోండి. ఈ స్కాన్ కాపీ అనేటువంటిది పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండాలి. సైజ్ అనేటువంటిది 500 KB క్రాస్ అయి ఉండకూడదు. బర్త్ సర్టిఫికేట్ ఎస్ఎస్సి మార్క్స్ మెమోని కన్సిడర్ చేస్తారు. దిస్ ఈస్ మ్యాండేటరీ సర్టిఫికేట్. మీరు ఇంటర్మీడియట్ ఏ కాలేజీలో చదివారో దాని యొక్క మార్క్స్ మెమోస్ 11th 12th 2 years అనేటువంటివి మ్యాండేటరీ. స్టడీ సర్టిఫికేట్స్ అనేటువంటివి 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ మ్యాండేటరీ. అలాగే ఇంటర్మీడియట్ 2 years మ్యాండేటరీ స్టడీ సర్టిఫికేట్స్. ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అనేటువంటిది +2 మీరు ఎక్కడ చదివారో అక్కడ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. 7th సర్టిఫికేట్ వచ్చేసి క్యాస్ట్ కేటగిరీ కిందికి మీరు అప్లికబుల్ అయితే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేటువంటిది ప్రొవైడ్ చేయవలసి ఉంటుంది. మైనారిటీ సర్టిఫికేట్ అనేటువంటిది ముస్లిమ్స్ క్యాండిడేట్స్కి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికేట్ అనేటువంటిది ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి April 4th 2025 తరువాత ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకొని ఉండాలి. ఇక్కడ ఇచ్చినటువంటి 9 డాక్యుమెంట్స్ కూడా పీడిఎఫ్లో పెట్టుకోవాలి. 500 KB ఫైల్ సైజ్ అనేటువంటిది దాటకూడదు. పేరెంటల్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఆర్ వైట్ రేషన్ కార్డ్ అనేటువంటిది ఇఫ్ అప్లికబుల్ అయితే పెట్టుకోండి. పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఏ డిజబిలిటీ ఉందో ఆ సర్టిఫికేట్ అనేటువంటిది సెల్ఫ్ సర్టిఫికేషన్ ఫామ్ మ్యాండేటరీ. వాటితో పాటు BCDEFలో ఇచ్చిన విధంగా మీకు ఏ డిజబిలిటీ ఉందో ఆ డిజబిలిటీ సర్టిఫికేట్ అనేటువంటిది పెట్టుకోండి. ఎన్సిసి సర్టిఫికేట్స్ అనేటువంటిది ఎవరికైనా A, B, TSC, VSC, NSC, RDC ఉన్నవాళ్ళు ఆ సర్టిఫికేట్స్ అన్ని 1 PDF ఫార్మాట్లో 1500 KB ఫైల్ సైజ్ అనేటువంటిది క్రాస్ అవ్వకోకుండా ఉంచుకోండి. 13th డాక్యుమెంట్ వచ్చేసి CAP సర్టిఫికేట్. ఆర్మ్డ్ ఫోర్స్ చిల్డ్రన్స్ ఎవరైనా ఉంటే డాక్యుమెంట్స్ అన్ని PDF ఫార్మాట్లో 2000 KB క్రాస్ అవ్వకోకుండా ఉంచుకోండి.
స్పోర్ట్స్ సర్టిఫికేట్ అనేటువంటివి మీ దగ్గర ఉంటే అవన్నీ కూడా పీడిఎఫ్లో 2000 KB క్రాస్ అవ్వకోకుండా రెడీ చేసుకోండి. పిఎంసి సర్టిఫికేట్ అనేటువంటిది ఉంటే 15th సర్టిఫికేట్, ఆంగ్లో ఇండియన్ సర్టిఫికేట్ పీడిఎఫ్ 500 KB క్రాస్ అవ్వకూడదు. భారత్ స్కౌట్స్ అండ్ గైడ్ ఏవైనా మీకు అవార్డ్స్ అవి వచ్చి ఉంటే ఆ సర్టిఫికేట్స్. 18th వచ్చేసి 10 years రెసిడెన్సీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి సబ్మిషన్ చేసుకోవాల్సి ఉంటుంది. 19th సర్టిఫికేట్ వచ్చేసి ఆధార్ కార్డ్ పీడిఎఫ్లో 500 KB ఫైల్ సైజ్ క్రాస్ అయి ఉండకూడదు. లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ అనేటువంటిది ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇష్యూ చేస్తుంది. అది మీరు పీడిఎఫ్లో 500 KB పెట్టుకోవాలి. సో ఇలా లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అన్నీ క్లియర్గా ఏ కేటగిరీ అనేటువంటిది మీరు చెక్ చేసుకొని అవన్నీ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ మీ ఫోల్డర్లో స్కాన్డ్ కాపీ ఇచ్చినటువంటి ఫైల్ సైజులో రెడీగా ఉంచుకొని రిజిస్ట్రేషన్ చేసుకొని లాగిన్ అయిపోయి అప్లికేషన్స్ అప్లోడ్ చేసి విత్ ఇన్ ద డేట్స్లోనే అప్లికేషన్ ఫీ సబ్మిట్ చేసుకోండి. మెడికల్ కాలేజెస్ అనేటువంటివి ఏపీ స్టేట్ కోటా కింద చెక్ చేసుకుంటే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఎస్వియు అండ్ ఏయు రీజన్ కింద. ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి స్టేట్ వైడ్ ఇన్స్టిట్యూషన్ కిందికి సిద్ధార్థ మెడికల్ కాలేజీ విజయవాడని కన్సిడర్ చేస్తారు. ఆల్ ఇండియా కోటా ద్వారా 15% సీట్స్ అనేటువంటివి ఫిల్ చేస్తారు. రిమైనింగ్ కన్వీనర్ కోటా కింద చేస్తారు. విజయవాడ అంటే జనరల్గా ఏయు రీజన్ కిందకు వస్తుంది. కానీ ఇది స్టేట్ వైడ్ ఇన్స్టిట్యూషన్ కాబట్టి ఏయు రీజన్ కింద 65.62% ఏయు రీజన్ క్యాండిడేట్స్కి ఫిల్ చేస్తారు. ఎస్వియు రీజన్ కింద 34.38% సీట్స్ అనేటువంటిది ఫిల్ చేస్తారు. 15% ఆల్ ఇండియా కోటా కింద ఫిల్లింగ్ జరిగి ఉంటుంది. కాబట్టి స్పెషల్గా సిద్ధార్థ మెడికల్ కాలేజీకి ఎస్వియు రీజన్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ ఇన్ఫర్మేటివ్. థ్యాంక్ యూ.